హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాను సింపుల్ క్రియేషన్స్. మా పండుగడికైతే 1 year కంప్లీట్ అయిందండి. ఇంకా వాడి ఫస్ట్ బర్త్డే చేసేస్తున్నాం. ఈ ఫ్లవర్స్ అన్నీ ముందుగానే క్రాఫ్ట్ చేసేసి పెట్టుకున్నా, డెకరేషన్కి యూజ్ అవుతాయని. ముందుగా ఆ రోజు మార్నింగ్ లక్ష్మీ నరసింహ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. కుకింగ్ కోసం అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకొని కుకింగ్ స్టార్ట్ చేసేసాం. మా బావగారు అయితే చికెన్ కర్రీ వండుతున్నారు. మా ఆయన చూడండి ఎలా చూస్తున్నారు, ఓన్లీ స్టిల్స్కి మాత్రమే, వండేది ఏం లేదు. కర్రీస్ విషయానికి వస్తే పన్నీర్ అండ్ చికెన్ అండి. మా నవోదయ ఫ్రెండ్స్ అండి, ప్రతి ఈవెంట్కి అటెండ్ అవుతారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళైతే ఫోటో బూత్ని డెకరేట్ చేస్తున్నారు ఫ్లవర్స్తో. చూడండి, కెమెరామ్యాన్ విషయానికి వస్తే మా హస్బెండ్ ఫ్రెండ్ తరుణ్ అన్న, చూడండి ఎలా చూస్తున్నాడో. కెమెరామ్యాన్ అయినా అంత సీరియస్గా చూడడేమో. ఫొటోస్ విషయానికి వస్తే చాలా ఓపికతో తీశారు, బాగా హెల్ప్ చేశారు. మేము ఉండేది పెంట్ హౌస్లో అండి. సో మాకైతే ప్లేస్ ఉంది కనుక ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే ఇంటి దగ్గరనే చేసేసుకున్నాం. సూపర్ మ్యాన్ మోడల్లో కేక్ అయితే ఆర్డర్ చేసామండి. కేక్ కట్ చేయడానికి చాక్ అయితే ఇస్తే చూడండి ఎలా విన్యాసాలు చేస్తున్నాడో. వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా చేస్తున్నాడు, అసలు ఏంటి వీళ్ళంతా అన్నట్టు. స్పెట్స్, బర్త్డే క్యాప్ ఏం పెట్టినా అస్సలు ఉంచుకోవట్లే, పీకేస్తున్నాడు. వాడికైతే స్టార్టింగ్లోనే ఒక బిస్కెట్ ఇచ్చేసాను, ఎందుకంటే రోజంతా అల్లరి చేస్తూ ఉంటున్నాడు కదా. సో అప్పుడైనా ఫొటోస్కి కేక్ కట్ చేసేటప్పుడు అల్లరి చేయకుండా ఉంటాడని ఆ ప్లాన్ అయితే బాగా సెట్ అయింది. మా రిలేటివ్స్, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్, మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది వచ్చారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది.
నేను ఫోటోకి స్టిల్ ఇస్తే వీడు వాళ్ళ నాన్న ఎలా ఆడుతున్నారో చూడండి. పిలవగానే అందరూ వచ్చి బాబుని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ. లాస్ట్లో అందరూ అటెండ్ అయిన ఫొటోస్ని యాడ్ చేసిన ఒకసారి చూడండి.